హాయ్ అన్న, అందరు నమస్తే. నేను మీ రైతు తమ్మిని నార్జున. మళ్ళీ అన్న ఈ రోజుతో మరి మా పంట అయితే ఉల్లిగడ్డ పంట పూర్తి అయిపోయిందన్న. ఈరోజు మళ్ళీ ఉల్లిగడ్డ పెడుతున్నాం. ఇగో ఈరోజు వచ్చేసి మళ్ళీ కూలీలు అయితే ఎవరు రాలేదు. అక్కడ మా వదిన, మా అమ్మ, నేను, మా నాయన పెడుతున్నాం. మా నాయన పక్క విన్నాడు. ఇక నేనైతే ఒక బెడ్ పట్టుకున్నా. ఒక బెడ్ నేను ఒక్కనే పెట్టుకొని వస్తాను. ఒక బెడ్లో ఇద్దరు అంటే పెట్టుకొని వచ్చే ఉల్లిగడ్డని నేను ఒక్కనే పెడుతున్నాను. అక్కడ మా వదిన, మా అమ్మ పెడుతున్నారు చూడు. అలా వెరకాల ఒక్కరు అంటే ఒకటే బెడ్ని చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను ఎలా వెతుకుతాను. ఇట్లా ఈ సరాసరి సపరేట్ పెట్టుకున్నాను. ఒక బెడ్లో వచ్చేసి అలా 2 సార్లు పడతాయి. ఇద్దరికి వస్తుంది తిరగడానికి. కానీ నేను ఒక్కని పట్టుకున్నానే కూడా రాయి కొడతాము. తొందరగా పెట్టుకుంటే దీని దోయాలి పెరుగుతున్నాం ఉల్లిగడ్డ. చూడండి అన్న, ఉల్లిగడ్డ చాలా బాగుంది. ఈరోజు మళ్ళీ పెరగబోతున్నాం మేము. అలా ఇంత బాగుంది ఉల్లిగడ్డ. ఏదన్నా నా కష్టానికి మళ్ళీ ఉల్లిగడ్డ అయితే బాగానే ఊరింది. మళ్ళీ ఎంత రేటు పోతుందేమో మాకైతే తెలీదు. మన కష్టానికి అయితే బాగానే ప్రతిఫలంగా పంట బాగానే పండిందన్న. చూద్దురండి అక్కడ మా అమ్మ, మా నాయన, మరి మా వదిన కూడా, మా ఆయన కూడా ఇట్లా పెడుతున్నారు చూడండి. ఉల్లిగడ్డలు ఎంత బాగున్నాయన్న. మా నాయనతో మాల కట్టాడా మీరు నిజంగా పని దాన్ని పెరగండి మరి. ఇట్లా పెడతారన్న ఉల్లిగడ్డ. అది మేము ఏం కాలే ఉల్లిగడ్డ పెరిగినాక ఒకసారి వేస్తే హాస్పిటల్కి. మరి ఉల్లిగడ్డ చాలా చక్కగానే ఉందన్న. ఇప్పుడు నేను వస్తాలేమే. చూసారు కన్నా మరి ఇప్పుడు ఉల్లిగడ్డ ఎలా పెడతారో దాని కష్టం ఏంటో కూడా మీకు తెలుసు. మరి మీరు రైతు కొంచెం సపోర్ట్ చేయండి అన్న. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మరి మీరు సపోర్ట్ చేస్తాను నమ్ముతూ మరి రేపటి వీడియోతో మళ్ళీ వెళ్తామన్నా. బాయ్ అన్న.